ఒక మంచి సిరీస్ కొన్ని రోజులు నీతో కలిసి ఉండే ఒక కంపానియన్ లో ఉంటది గురు. సినిమా జస్ట్ ఓ 2-3 గంటల్లో అయిపోద్ది. సిరీస్ మాత్రం బాగుంటే గనక నీ డైలీ లైఫ్ లో కొన్ని రోజుల పాటు ఒక పార్ట్ అయిపోద్ది. నీకు ఖాళీ దొరికినప్పుడల్లా చూస్తూనే ఉంటావు. వర్క్ మధ్యలో రిలాక్సేషన్ లానో, తింటున్నప్పుడు ఆర్ చూస్తున్న సిరీస్ ఇంట్రెస్టింగ్ ఉంటే గనక పప్పన్నంలోకో, రసమన్నంలోకో, ఆలూ ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ అవసరమే ఉండదు. ఇదే మంచిగా అయిపోద్ది. పడుకుంటున్నప్పుడు కూడా నేనైతే ఒక పావు గంట చూసి దానికి గుడ్ నైట్ చెప్పి మరీ పడుకుంటా. నాకు ఈ మధ్య టెంపరరీ బెస్ట్ ఫ్రెండ్ గా అయిన సిరీస్ పేరు మైసభ. టోటల్ 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో లెంత్ ఉంది. ట్రైలర్ చూసినా మైసభ టైటిల్ లోగో చూసిన ఎవరికైనా ఈజీగా తెలిసిపోతుంది ఆ క్యారెక్టర్స్ చంద్రబాబు నాయుడు గారు అండ్ రాజశేఖర రెడ్డి గారు అని. జస్ట్ పేర్లు మార్చారు, నేపథ్యాలు అవే ఉంచారు. ఫస్ట్ ఎపిసోడ్ అయితే బ్లాస్ట్, ఇంటెన్స్ డ్రామా అండ్ దేవకట్ట గారి కైండ్ ఆఫ్ డైలాగ్స్ హై ఇస్తాయి. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ లో కూడా లీడర్స్ ఇద్దరికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి కారణమైన టాపిక్స్ గురించి డిస్కస్ చేశారు. కాస్టింగ్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. 1970s లో జరుగుతున్న ఆ కథకి వెస్టర్న్ అండ్ రాక్ మ్యూజిక్ ని చూస్ చేసుకోవడం అనేది చాలా మంచి ఎక్స్పెరిమెంట్. యాక్చువల్లీ ఊపు వస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి. అండ్ ద సిరీస్ హాస్ మెనీ క్యారెక్టర్స్ అండ్ ఎవరో కూడా అన్రియలిస్టిక్ గా అనిపించరు. జూనియర్ ఆర్టిస్టులతో సహా చాలా బాగా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. ఆ టైం పీరియడ్ లో జరిగిన కుల రాజకీయాలు, ఆధిపత్యం, నక్సల్ పోరాటాలు ఇలాంటి టాపిక్స్ అన్నింటినీ కొంచెం బోల్డ్ గానే డిస్కస్ చేశారు. దేవగడ్డ గారి గురించి తెలిసిందే. రిపబ్లిక్ సినిమాలో ఆయన రాసుకున్న క్లైమాక్స్ చూసి బయటకు వచ్చి నాకు చాలా మంది గొర్రె మొక్కల్లా కనబడ్డారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆయన రైటింగ్. లీడర్స్ ఇద్దరిలో ఉన్న ఎంపతి యాంగిల్ ని చాలా బాగా చూపించారు. ఇంట్రో సాంగ్ అయితే జై అని పాకుద్ది. యూ కెన్ నెవర్ స్కిప్ ఇట్. ఐ నెవర్ స్కిప్ వాచ్ ఇట్ ఎవ్రీ టైం. నాకు పర్సనల్ గా తెలియని ఎన్నో డీటెయిల్స్ ని సిరీస్ చూసే తెలుసుకున్నాను. ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ఆ లెవెల్లో కంట్రోల్ చేశారు జనాల్ని అని నాకు తెలీదు. ఎపిసోడ్ 4 క్లైమాక్స్ లో దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు అనే పద్యం పాడుతూ ఇద్దరికి ఒక ఫేస్ ఆఫ్ సీన్ ఉంటది భయ్యా. మీరు నమ్మరు, నేను 3 times రివైండ్ చేసుకుని చూసాను దాన్ని. ప్యూర్ సినిమాటిక్ బ్రిలియన్స్. ఆ స్పెసిఫిక్ సీన్ లో మ్యూజిక్, డైలాగ్స్, ద వే దే ఎండ్ దట్ స్పెసిఫిక్ సీన్ అద్భుతం అంతే. అసెంబ్లీలో బద్ధ శత్రువుల్లో ఉండే ఆ ఇద్దరు రాజకీయాల్లోకి రాకముందు ప్రేమల గురించి, బ్రేకప్ల గురించి మాట్లాడుకోవడం, ఒకరి కులం మీద ఒకరు జోక్స్ వేసుకోవడం, ఇద్దరు రియల్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా ఉండడం చూస్తే భలే అనిపించింది. కొన్ని సీన్స్ లో వీళ్ళిద్దరి మధ్య జరిగే ఆ కాన్వర్సేషన్స్ చూస్తున్నప్పుడు నిజంగా వీళ్ళిద్దరేనా అసెంబ్లీలో మాట అనుకునేది అని కూడా అనిపిస్తుంది మీకు. ఇద్దరి మధ్యలో ఉండే ఆ మోరల్ అండ్ ఎథికల్ కాన్ఫ్లిక్ట్స్ ని అంతే ఇంట్రెస్టింగ్ గా చూపించారు.